మంచిది. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనందరం కలిసి మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయం 18, 19 వాక్యాలు చదివి మనం ధ్యానం చేద్దాం. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను అని అన్నాడు. చాలండి. మనం చదివిన ఈ వాక్య భాగము దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు అనబడిన పట్టణములో పరిచర్య చేస్తూ ఉన్న దినాలలో జరిగిన ఒక సంఘటనను గూర్చినది. ఈ అపోస్తలుల కార్యాలను దైవజనుడైన పౌలుకు మంచి మిత్రుడైనటువంటి వైద్యుడైన లూకా గారి ద్వారా గ్రంథస్థం చేయబడింది లేదా వ్రాయబడింది. పౌలు గారి పరిచర్యలో ఉన్న అనేకమైన విషయాలను ఆయన ఈ గ్రంథములో పొందుపరిచారు. కేవలం పౌలు జీవితంలోనే కాదు, పేతురు జీవితంలో వారి పరిచర్య ద్వారా జరిగిన సంగతులు కూడా అపోస్తల కార్యములో మొత్తం మీద ఆది సంఘం ఎలా వృద్ధి చెందింది, వర్ధిల్లింది అని తెలియపరుస్తూ ఆయన అనేక విషయాలను పొందుపరిచారు. మనం చదివిన వాక్య భాగములో ఎఫెసు పట్టణములో జరిగిన ఒక సంఘటన ఫలితాన్ని మనం చూసాం. ఆ సంఘటన ఏంటో చదవడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది, మరలా వివరణకి ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి చదవకుండానే దాని వివరణ మీ ముందుకు తీసుకొస్తున్నాను, శ్రద్ధగా వినండి. అదేమిటంటే, దేవుడు పౌలు ద్వారా ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎఫెసు పట్టణంలో జరిగిస్తున్నారు. దాన్ని చూచి కొంతమంది ఓర్వలేకపోయారు. మామూలుగా ఎక్కడైనా ఒక మంచి పని జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఓర్వలేని వారు ఉంటారు. ఆ ఓర్వలేని వారిలో ఒకరు ఎవరు అంటే, స్కెవ అనబడిన ప్రధాన యాజకునికి 7 కొడుకులు ఉన్నారట. వాళ్ళందరూ కూడా ఏమిట్రా, నిన్న మొన్నటి వరకు అందరూ మన చుట్టూ తిరిగేవాళ్ళు. ఈ పౌలు ఆయన బ్యాచ్, ఆయన టీం వచ్చిన దగ్గర నుంచి మనల్ని వదిలేసి జనం ఆయన అంట పోతున్నారు. ఏంటి వీళ్ళు అని చెప్పి అనుకుని, ఏంటి ఆయనైనా చేసేది, మనం మాత్రం చేయలేమా, ఏం చేస్తున్నారు వాళ్ళు, ఇప్పటిదాకా మనమేమో దెయ్యాలని రకరకాలైన పేర్ల ద్వారా నామమును ఉచ్చరించడం ద్వారా మనం వదలగొట్టాము, వాళ్ళు ఏదో క్రొత్తగా ఏ నామం అంటున్నారు, యేసు నామం అంటున్నారు. ఆ యేసు అన్న 2 అక్షరాల పేరు నీకు రాదా నాకు రాదా అంటారా అని అనుకుని వాళ్ళట యేసు నామములో పో అన్నారట. ఓ దయ్యం పట్టినండి, ఎక్కడికి పోయేది, మీ సంగతి తేలుతాను ఉండండి అని మీదబడి రక్తం గారేటట్టు కొట్టాడట. అక్కడుంది, బైబిల్ ఉన్న మాట చెబుతున్నాను. ఓకే, అంత భయంకరమైన పరిస్థితి ఎప్పుడైతే జరిగిందో ఈ విషయాలు పబ్లిక్ టాక్ అయ్యింది. అంతే కదండి, కొన్ని విషయాలు పబ్లిక్ టాక్ అయిపోతుంది, అందరికీ తెలుస్తుంది. అందుకని మనం చదివితే 16వ వచనములో, ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 అంటే 7 మొత్తం 7లో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి, మీరు చూడండి, దిగంబరులై గాయము తగిలి పారిపోయే వాళ్ళంటే ఆ దయ్యము ఏ రేంజ్లో వాళ్ళని హింసించింది, బ్లడ్ పడేటట్టుగా కొట్టాడు దయ్యం పట్టినవాడు, అంతేనా, అంత భయంకరం. ఇప్పుడు ఈ సంఘటన ఏమైందంటే ఒక పబ్లిక్ టాక్ అయిపోయింది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వీళ్ళు దయ్యాలను వదలగొట్టినోళ్ళు, వీళ్ళెవరు, దయ్యాలను వదలగొట్టినోళ్ళు. దయ్యాలను వదలగొట్టిన వాళ్ళని ఇవాళ దయ్యం పట్టినోడు ఏం చేశాడు, వాడు వదలగొట్టాడు. ఏం వదలగొట్టాడు, అది బట్టలు ఉడదేసేటట్టు ఇదైపోయి గాయములు తగిలి రక్తం గారేటట్టు కొట్టాడు. ఇదంతా చూచారు ప్రజలు. చూచిన ప్రజలు భయం కలిగింది వాళ్ళకి. అది ఇప్పుడు మనం ఈ సంగతి మీకు సింపుల్గా చెప్పిన సంగతి ఏంటో, ఈ సంగతి ఎఫెసులో కాపురం ఉన్న సమస్తమైన యూదులకు, గ్రీసు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయం కలిగింది. నేను ఒక మాట చెప్పడానికి ఇష్టపడతాను. ఈ వాక్యం చదువుతున్నప్పుడు ప్రభువు నాకు ఒక తలంపు అందించారు. ఇట్ వాజ్ ఏ పబ్లిక్ టాక్
అండ్ టర్న్ దేర్ టాక్ వాక్. అది పబ్లిక్ టాక్, అందరికీ తెలిసిందట, భయం కలిగిందట, వాళ్ళ ప్రవర్తనని మార్చుకున్నారు. హల్లెలూయా. వాళ్ళ ప్రవర్తనని, ఇట్ వాజ్ ఎ పబ్లిక్ టాక్ అండ్ టర్న్ దేర్ వాక్ ఆర్ వే ఆఫ్ లైఫ్. వారి జీవన గమనాన్ని అది మార్చేసింది. భయం ఏంటి? భయం. ఏంటి భయం? ఎందుకు భయం కలిగిందంటే వారు అపవాది యొక్క దుష్టత్వాన్ని చూచారు. అదే సమయంలో అప్పటి వరకు వారు వ్యతిరేకిస్తూ వచ్చిన క్రీస్తు శక్తిని కూడా వాళ్ళు చూచారు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, క్రీస్తు నామాన్ని ఎలా పడితే అలా వాడకూడదని, ఇతర మూఢనమ్మకాలతో కలిపి అసలే వాడకూడదని వాళ్ళు గ్రహించారు. గ్రహించి ప్రభువును గణపరిచారు. హల్లెలూయా. మారు మనసు పొందారు. ఏ పొందారు అంటే ఒక సంగతి వారి జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చింది. ఆ భయము మార్పునకు హేతువయ్యింది. వారు మారు మనసు పొంది, మారు మనసుకు తగిన క్రియలను వాళ్ళు చేశారు. ఇవాళ మన ధ్యానాంశం ఇది ఏంటంటే, ఒప్పుకుంటే సరిపోదా? అందరూ అనండి ఒకసారి. ఒప్పుకుంటే సరిపోదా? ఏంటి ఎంత స్మూత్గా పాలిష్గా మాట్లాడడం ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? అంత సింపుల్గా జనరల్గా అలా మాట్లాడరే. అలా ఏంటి ఒప్పుకుంటే సరిపోదా? ఒప్పుకుంటే సరిపోదా? ఆన్సర్ ఏంటంటే ఒప్పుకుంటే సరిపోదు. ఇక్కడ అదే వాక్యం మనం చూస్తాం. మారు మనసుకు తగిన క్రియలు మనము చేయాలి. ఏమేం చేశారు వాళ్ళు? నంబర్ 1, వారి ఒప్పుకోలు, వారి మారు మనస్సు బలవంతంగా చేసింది కదా. మీరు చూడండి, పౌలు శీలలు కానీ లూకా కానీ ఎవ్వరు కూడా వాళ్ళని ఈ పని చెయ్యమని చెప్పలేదు. వాళ్ళు చేయమని చెప్తే, వీళ్ళు చేయమని చెప్తే చేసేది మారు మనసు కాదు. అమ్మ ప్రార్థన చేయమంటే, నాన్న ప్రార్థన చేయమంటే, మందిరానికి రమ్మంటే వచ్చేవాడు శాశ్వతంగా స్థిరంగా రాలేడు. ఇది మీరు తెలుసుకోవాలి. తమంతట తాము చేయాలి. ఇక్కడ మీరు గమనిస్తే, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. వీళ్ళని ఎవరిని ఒప్పుకోమని ఎవరు బలవంతం చేయలా. తమంతట తాము అంటే ఒప్పుకోలనేది వారి చేత బలవంతంగా కాక స్వచ్ఛందంగా చేయబడింది. బలవంతపు భక్తిని విడవండి, స్వచ్ఛంద భక్తిని చెయ్యండి. ఆమేన్, ఆమేన్. బలవంతపు భక్తిని విడిచిపెట్టండి. ఎందుకు విడిచిపెట్టాలి? అది భక్తే కాదు, నువ్వు చేసినా సుఖం లేదు. ఏం చేస్తే? బలవంతపు భక్తి వలన ప్రయోజనము శూన్యము. స్వచ్ఛంద భక్తి వలన కలుగు ప్రయోజనములు అనేకములు. హల్లెలూయా. బలవంతపు భక్తి వలన ప్రయోజనము శూన్యము, స్వచ్ఛంద భక్తి వలన కలుగు ప్రయోజనములు అనేకములు. దీని పోరు తట్టుకోలేకపోతున్నానని ఏ భర్త అయినా భక్తి చేస్తున్నాడా? సోదరుడా, నీ భక్తి వృధా నాయనా. పిల్లలారా, మీ అమ్మ నాన్నల పోరుబడలేక భక్తి చేస్తున్నారా? నానా ప్లీజ్, దానివలన ప్రయోజనము లేదు. స్వచ్ఛంద భక్తి మనము చేయుదము గాక. ఇక అంటూ ఇటు వచ్చి ఎవరి మీద పడుద్ది? పాస్టర్ గారు. ఈ పాస్టర్ గారి పోరు పడలేకపోతున్నామంటూ మందిరానికి వస్తున్నారా? మీరు వచ్చినా రానట్టే. స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ గారి పోరు పడలేక కాదు, స్వచ్ఛందంగా. ఇక్కడ స్పష్టంగా ఉంది, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే వీళ్ళని అపోస్తలులు బలవంతం చేయలేదు, వాళ్ళ సహచరులు బలవంతం చేయలేదు. వీరు తమంతట తాముగా వచ్చి తమ మారు మనసుకు తగిన క్రియలను వాళ్ళు చూపిస్తున్నారు. ఏమిటి ఆ క్రియలు? ఒక 6 విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. నంబర్ 1, పాపముపై వారు పవిత్రమైన కోపాన్ని చూపించారు. దేని మీద? కోపం ఉండొచ్చా మనిషి అన్నవాడికి? ఖచ్చితంగా. కానీ ఆ కోపం దేని మీద?
గమనించండి, పాపం మీద పవిత్రమైన కోపాన్ని చూపించారు. ఎంత కోపం చూపించారు? కోపం యొక్క హయ్యెస్ట్ పీక్ స్టేజ్ ఏంటంటే కాల్చేసే అంత కోపం. ఏం చెప్పండి? తగలబెట్టేసేటంతట కోపాన్ని ఏ విషయంలో చూపించారు? పాపంపై. వాస్తవంగా ఈ అధ్యాయాన్ని మనం చదివితే వీళ్ళందరూ విశ్వసించిన వారే. అంటే అప్పటికే వాళ్ళు బాప్తిసం కూడా పొందారు. బాప్తిసం పొందారు కానీ విడవాల్సిన వాటిని వాళ్ళు విడవలా. ఇవన్నీ సీక్రెట్గా ఉన్నాయి. కానీ ఏ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు ఈ పని చేశారు? ఆ దయ్యం పట్టిన వాడు ఆ స్కెవాను ప్రధాన యాజకుని కొడుకుల్లో ఇద్దరిని లొంగదీసి గెలిచి గాయములు తగిలేటట్టు బాగా కొట్టి ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళకి ఒకటే నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే, ఇక మీదట మనము ఎంత మాత్రము ఈ శక్తులను అంటిపెట్టుకోకూడదు, మనము వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాల్సిందే అని వాటిని విడిచిపెట్టి ఏం చేశారు? ప్రభువుని హత్తుకుని. ఇప్పుడు నేను అంటాను, విడిచిపెడితే సరిపోదా అని అడిగారంటే నేను అంటాను, విడిచిపెడితే సరిపోదు, హత్తుకోవాలి. హల్లెలూయా. విడిచిపెడితే సరిపోదు, హత్తుకోవలసిన వాటిని హత్తుకోవాలి. హత్తుకొనవలసిన ప్రభువును హత్తుకొనాలి. దేవుని పిల్లలారా, వీరేం చేశారంటే పాపం మీద, ఆ అపవిత్రమైన సాహిత్యం మీద వాళ్ళు అంతులేని కోపాన్ని చూపించారు. ఎంత కోపం చూపించారంటే కాల్చివేసేటంతటి కోపాన్ని వాళ్ళు చూపించారు. అంతేకాదు, వాళ్ళు మరొక పని చేశారు. కాల్చేశారంటే ఇక ఎన్నడూ కూడా అవి వినియోగంలోనికి రావుగా. అంటే మరి ఎన్నడూ మేము వెనుతిరగము అనేటువంటి రీతిగా వారు ఒక బలమైన తీర్మానాన్ని కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పిల్లలు, మీరు గమనించండి, అబ్రహామును దేవుడు హాగరును పంపించే అని అన్నాడు. పంపించమన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు? మమకారం చూపించాడు కాదు. ఇవాళ ఒక ప్రశ్న ప్రభు మనల్ని అడుగుతున్నాడు, మిమ్మల్ని, నన్ను అందరిని అడుగుతున్నాడు. ఏంటంటే, నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, నిజం చెప్పు, నీకు పాపం మీద మమకారం ఉందా, కోపం ఉందా? కోపం ఉందా, మమకారం ఉందా? నీకు నిజంగా కోపం ఉంటే నువ్వు దాన్ని ఏం చేస్తావు? విడిచిపెడతావు. మమకారం ఉంటే ఎవ్వరికీ కనబడకుండా, ఎవ్వరికి ఇది కాకుండా చాలా జాగ్రత్తగా ఏం చేస్తాం? దాచిపెడతాం. ఎందుకంటే వాటి మీద మనకున్న అంతులేని మమకారం. ప్రభు ప్రశ్నిస్తున్నాడు, పాపము విషయములో, అపవిత్రత విషయములో నీకు అంతులేని కోపం ఉందా, అంతులేని మమకారం ఉందా? వీళ్ళకి ఎలా ఉంది ఇక్కడ చెప్పండి? అప్పటి వరకు వారు మమకారం కలిగి ఉన్నారు. మీరు 19వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే వాళ్ళు విశ్వసించిన వారు, వారు బాప్తిసం పొందిన వారు. ఏమండి? కానీ వాళ్ళందరి దగ్గర ఈ పుస్తకాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ఆ రోజు వరకు వాళ్ళు వాటిని ఏం చేయలేదు? బయటకు తేలేదు. అంటే ఏం కలిగి ఉన్నారు వాళ్ళు? పోవట్లేదు. ఏం పోవట్లేదు చెప్పండి? ఇవాళ చాలామందికి లోకాశల మీద, శరీరాశల మీద ఏం పోదు చెప్పండి? ఆ మమకారం పోదు. నేను కొంతమందిని చూస్తాను, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ వరకు చాలా ఇదిగా ఉంటారు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు ఏమేమీ చేయలేకపోయారో అవన్నీ బిడ్డల్లో చూసుకొని ఆనందిస్తూ ఉంటారు. నేనేమన్నాను, మీకు అర్థమైందా? అంటే ఏం పోలేదు వాటి మీద మనకి, అదే ఏం పోలేదు మనకి, మమకారం పోలేదు. నేను ఎట్టాగు చేయలేకపోయాను, ఇప్పుడు నేను చేసినా బాగోదయ్యా, అందుకని నువ్వు చేయి నాన్న, అయ్యా నువ్వు చేయి, అమ్మ నువ్వు చేయి, నువ్వు చేస్తే అంటే నువ్వు ఎవరిలో చూసుకుంటున్నావు? ఇప్పుడు మీరు గమనించండి, వీళ్ళు అసహ్యించుకున్నారు. ఏం అసహ్యించుకున్నారు? ఆ అపవిత్రతను అసహ్యించుకున్నారు. కానీ ఈ గడియ వరకు వాళ్ళు వాటిని ఏం చేశారు? ఆ పుస్తకాలని దానికోసం ఆ పుస్తకాలను ఏం చేశారు? వాళ్ళు దాచిపెట్టారు. అందుకని అక్కడ విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని ఏం చేశారు? వాళ్ళు, అయ్యా దైవజనుడా, నేను ఈ పని చేశానయ్యా. ఏం పని చేశానయ్యా? బాప్తిస్మం అయితే పొందాను కానయ్యా, బాప్తిస్మం అయితే పొందాను, యేసుప్రభునైతే ఆరాధన చేస్తున్నాను, విశ్వసించాను, కానీ వీటినెల్లా మేము ఏం చేశామయ్యా?
దాచిపెట్టాము అని ఎక్కడెక్కడ దాచిపెట్టారో, ఏమేం చేశారో చేసిన వాటిని ఎల్లను వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. పాపము విషయమై వారు అపరిమితమైన కోపాన్ని వాళ్ళు చూపిస్తున్నారు. వారి కోపము అంతులేని కోపం అయ్యింది. ఇక మరెన్నడూ వెనుదిరగమని వాళ్ళు తీర్మానించారు. ఒకవేళ అక్కడ యూదా ఇస్కరియోతు ఉంటే ఏం చెప్పేవాడు తెలుసా సలహా? ఊహించండి ఒకసారి. ఎందుకు కాల్చేస్తే ఏమవుతుందే, అమ్మేసి చర్చిలో పూట భోజనాలు పెడితే సరిపోయేది కదా. ఏమ్మా చెల్లెమా ఎవరంటారు? నేను కాదు, ఇస్కరియోతు యూదా అన్నయ్య ఉన్నాడే. ఇస్కరియోతు యూదా కనుక ఉండుంటే ఏమనేవాడు తెలుసా? ఎందుకో నీకు పనికి రాదనుకో, చెప్పండి మీకు పనికి రాదనుకో ఇంకోళ్ళకి ఇవ్వచ్చుగా, వాళ్ళు వాడుకుంటారుగా. లేకపోతే అమ్మేసి, చెప్పండి ఏంటండి, అమ్మేసి వచ్చే మన క్రిస్మస్ పండగకి కేకులు కొనొచ్చుగా. దేవునికి స్తోత్రం. ఆయన అక్కడ లేనందుకు. ఉన్నా కానీ వాళ్ళు వినేటట్లేరు. వాళ్ళ కోపం ఆ రేంజ్లో ఉంది. ఏ రేంజ్లో ఉంది? ఇస్కరియోతు యూదా లాంటోడు ఎన్నదేంటమ్మా, ఇస్కరియోతు యూదా అంటూనే ఉన్నాడు, పక్కన గొణుగుతూనే ఉన్నాడు. ఎందుకు ఈ అత్తరును ఇలాగున నేలపాలు చేసి అమ్మి బీదలకు ఇయ్యొచ్చుగా. ఆయన అంటనే ఉన్నాడు, వాళ్ళు కొట్టింది. అవసరమైంది ఇంకోటి కూడా తెచ్చి పగలు కొట్టే స్థాయిలో ఉందామా ఆరాధన. దేవునికి స్తోత్రం. కొంతమంది వెనకే చెప్పండి సమర్పణ కలిగిన వాళ్ళని సాగనివ్వరు. సమర్పణ గల వాళ్ళు సాగకుండా నొక్కులు నొక్కుతూ ఉంటారు. ఏమి నొక్కులు? అదేదో వాయిద్యానికంట ఒకటే నొక్కాలంట, నొక్కితేనే బాగా మోగిద్ది. అది మీకెందుకు తెలియదు. ఏమి నొక్కులు? సన్నాయి నొక్కులు. సన్నాయి సన్నాయి ఎప్పుడైనా వాయించి తెలుసా? వాయిద్యం చూడ. సన్నాయి కనుక బాగా వాయించాలంటే ఆ సన్నాయిని ఎంత బాగా నొక్కితే అంత బాగా మోగుద్ది. అందుకని చాలామంది సమర్పణ గల వాళ్ళు సాగిపోతుంటే వాళ్ళని సాగనివ్వరు. ఏం చేస్తుంటారు? సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. వీళ్ళు సన్నాయి నొక్కులు నొక్కినా ఆగేటట్టు లేరు వీళ్ళు. దేవుని బిడ్డ, నీ సమర్పణ ఎలాంటిది? ఎవరన్నా సన్నాయి నొక్కులు నొక్కగానే ఆగిపోయే సమర్పణ అట్లయితే కొంచెం టెస్ట్ చేసుకోవాలి. మరి నీ సమర్పణ పరిపూర్ణమైనది కాదు. నీ సమర్పణ పరిపూర్ణమైనది కాదు. ఫరో కూడా నొక్కలా సన్నాయి నొక్కులు నొక్కడా లేదా? మోషే ఏమన్నాడు? ఇదిగో మేము మా కుటుంబములతో, మేము మా భార్యా బిడ్డలతో, మేము మా పశువులతో, మాకు కలిగిన సమస్తముతో వెళ్ళి అరణ్యములోనికి వెళ్ళి మేము ప్రభువుని ఆరాధించాలంటే ఫస్ట్ ఏమో అసలు ఊడొద్దన్నాడు. కానీ ఈడు ఆగట్లా. ఎవరు? అందుకని ఏమన్నాడంటే అట్ట కాదులే కానీ పని చేయండి, మగాళ్ళందరూ వెళ్ళండి అన్నాడు. మగాళ్ళందరూ వెళితే ఆ మగాళ్ళ మనసు మామూలు మనసు బయటికి పోతారే కానీ మా ఆవిడ ఏం చేస్తుందో, పిల్లలు ఏం చేస్తున్నారు. కొంతమంది అనుకుంటారు ఆడవాళ్ళకే ప్రేమనే, మీకేనేది ప్రేమని, మాకు లేదా? మీరైనా మా గురించి ఆలోచించేది మేము చేయట్లేదా? బయటికి వెళతామే కానీ ఇంటి దగ్గర తిన్నదో లేదో, అలిసి పొద్దున అన్నం లేచింది, వంట చేయడానికి లేచింది, అలసట మీద పడుకుని నిద్రపోతుందేమో అని చెప్పి ఫోన్ చేసి అన్నం తినమంటే అది కోపం. మళ్ళీ నువ్వు అందుకు చేయలేదులే ఫోన్, ఇంకో దానికి చేసావంటారు. అయ్యో ప్రేమతో చేసినా కూడా ఏంటి కాదా? సన్నాయి నొక్కులు నొక్కాడు ఎవరు? ఫరో. తర్వాత స్త్రీలు అన్నాడు, అదన్నాడు. కానీ ఎన్ని నొక్కులు నొక్కినా మోషే అంటాడు కుదరదు, మేము మా సమస్తంతో వెళ్ళాలి. ఎందుకంటే ఏది వెనకున్నా ఒక డెక్కైనా విడకూడదు. ఏది వెనకున్నా మాకు వెనక పీకుడు పీకుతూ ఉంటుంది. మేము యేసయ్యను ఎలా ఆరాధించాలి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన సమర్పణ ఎలా తెలుసా? వెనక పీకుడు లేకుండా ప్రభువుని ఆరాధించాలంటే కుటుంబంతో సహా రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు ఏం చేస్తున్నారు అని లేకుండా, ఆయన ఏం చేస్తున్నాడు అని లేకుండా ఉండడం కోసం. అదే. సో ఎన్ని నొక్కులు నొక్కినా మోషే ఆగలేదు. దేవుని పిల్లలారు, ఇక్కడ మనం గమనిస్తే ఇస్కరియోతు యూదా వంటి వాడు గనక ఉంటే అలానే మాట్లాడేవాడు. ఎలా మాట్లాడేవాడు? నీకు కోపం ఉంది, నీకు అవసరం లేదు, నీకు పనికి రాలేదయా, చెత్తకాయతలడికై ఉల్లిపాయలను వస్తాయిగా, లేకపోతే ఇంకెక్కడన్నా ఏదైనా ఇచ్చాయి, ఇంకేదైనా ఇచ్చాయి. వాటిని వాడుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఊరకి ఇవ్వుకొని. ఇవేవి చెప్పినా వాళ్ళు ఆగేటట్టు లేరు. ఎందుకో తెలుసా? దానికి మూడవ కారణం చెప్తారు. మొదటిది, వాళ్ళు మారు మనసుకు తగిన క్రియలలో మొదటిది పాపము విషయమే వారు పవిత్రమైన కోపాన్ని కనపరిచారు. రెండవది, మరెన్నడూ వెనుదిరగమని
తీర్మానం చేసుకున్నారు. మూడవది, ప్రలోభపెట్టే అవకాశాలను వాళ్ళు కాల్చివేశారు. ఏం చేశారు అంటే కొన్ని విషయాలు అలా ఉంటాయి. అవేమవుతుందంటే మీరు చూడండి, ఈ మధ్య నేను ఒక ఏదో సందర్భంలో ఒక గుడ్ నైట్ అడ్వర్టైజ్మెంట్ చూశానండి. పాస్టర్ గారు మీరు మాకు అడ్వర్టైజ్మెంట్లు చెప్తారా? మేమే మీకు చెప్తాను. నేను ఇక్కడ అవసరాన్ని బట్టి వాడుతున్నాను అంతే తప్ప నాకేం గుడ్ నైట్ కంపెనీ జీతం ఏమి ఇవ్వట్లేదు. నా ఉద్దేశం అది కాదు. అదేంటంటే కరెంటు పోగానే మళ్ళీ దోమలు వచ్చి ఏం చేస్తాయి, కొడతా ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే ఇది ఎప్పుడు రన్నింగ్లో ఉండాలి. ఇక్కడ విషయం ఏనండి, ఏదేమైనా కొన్నిసార్లు ఆ పశ్చాత్తాపపు వేడిలో వేడి పని అయిపోవాలా. వేడి తగ్గిందనుకోండి మళ్ళా అవి వచ్చి ఏమయ్యే ప్రమాదం ఉంది, అతుకుంది. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే వాక్యం వింటున్నప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుంది, ఈరోజు నేను ప్రభు కొరకు ఏమైనా ఇది చేసి తీరాలి. ఆ వేడిలో ఉండగానే అదే రోజు చెప్తే బాగుంటుంది. 2 రోజులు కానీ గడిచిందనుకో ఈ వేడి తగ్గిపోద్ది. ఎలా కనుక గుడ్ నైట్ ప్రభావం తగ్గిపోయినట్టు చెప్పండి. అలాగే పశ్చాత్తాపపు వేడి ఉంది వీళ్ళలో. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే మరో కొంత సమయం తీసుకోకుండా వాళ్ళు తమను ప్రలోభపెట్టే అవకాశాలను, ఎందుకంటే ఈ పశ్చాత్తాపం ఈ వేడి రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు, ఇంకేవో ఆలోచనలు వాళ్ళలోనికి రావచ్చు. అందుకనే వాళ్ళు ఏం చేశారు, తమను ప్రలోభపెట్టే అవకాశాలను ఎంత మాత్రము ఉండనివ్వకుండా వాటిని కాల్చివేశారు. దేవునికి స్తోత్రం. ఆది సంఘములో వాతావరణం ఎలా ఉండేదో తెలుసా? ఇప్పుడే అదిగోండి, ఫిలిప్పు సువార్తను ప్రకటించాడు నపుంసకుడికి సువార్త ప్రకటిస్తుంటే ఆ నపుంసకుడు అన్నాడు, ఏమన్నాడు? ఇదిగో నీళ్లు. చదువుదాం ఒకసారి. అపోస్తల కార్యం తీయండి అందరూ. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో కందాకే అనబడిన ఆ రాణి క్రింద ఉన్నటువంటి 38వ వచనం. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 38వ వచనం. ఫిలిప్పు నపుంసకుడి ఇద్దరును నీళ్లలోనికి దిగారు, అతనికి బాప్తిస్మం. దానికంటే ముందు 36వ వచనం చదివితే, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు. కొంతమందికి నీళ్లు కనబడితే ఈత వేయాలనిపిస్తుందంట. మరి ఈ నపుంసకుడికి నీళ్లు కనబడితే బాప్తిస్మం పొందాలనిపించింది. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. చదవండి అక్కడ. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి, ఏమండి సోదరులు మిమ్మల్ని ఒక మాట్లాడుతాను, కొంచెం అటెన్షన్లో ఉండండి ప్లీజ్. బిగదీసుకోమని కాదు నా ఉద్దేశం. అటెన్షన్ అంటే మీ మనసుని ఇక్కడ పెట్టండి. నాకు చిన్న ప్రశ్న, మీరు ఆన్సర్ చెప్పాలి. ఈయన ఎవరండి? ఒకసారి చదువుదామండి. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి ఎవరైనా ఒక మంత్రి అయితే ఒకరి కింద పనిచేస్తారు. స్పష్టంగా ఉంది అక్కడ, కందాకే క్రింద మంత్రి అని ఉంది. అంతేనా కాదా? అంటే ఈయన పైన సుపీరియర్ అథారిటీ ఉందా లేదా చెప్పాలి మీరు. సుపీరియర్ అథారిటీ ఉందా లేదా అండి? ఉంది కదా. మీరు కనుక ఆ నపుంసకుడు స్థానంలో ఉంటే ఏం చేస్తారో తెలుసా? ఫిలిప్ గారు కొంచెం మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? ఆఫ్కోర్స్ ఆ రోజుల్లో ఫోన్ లేదులేండి. ఇప్పుడు సంగతి ఊహించుకుందాం మనం. ఇప్పుడు జరిగితే అదే ఇన్సిడెంట్ ఎలా ఉంటుంది అంటే, ఫిలిప్ గారు, పాస్టర్ గారు కొంచెం ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీ ఫోన్ నెంబరు. అయ్యో ఎంతమంది తీసుకున్నారు, నా ఫోన్ నెంబర్ లెక్కే లేదండి బాబు. ప్రతి వాళ్ళు అంటారు, లేదండి పాస్టర్ గారు పొద్దున్న చర్చికి వచ్చేస్తాను అన్నోళ్ళందరూ వచ్చి అసలు మందిరం సరిపోదు అనుకుంటా. ఫోన్ నెంబర్ ఇవ్వండి. నేను మా రాణిగారితో మాట్లాడి బాప్తిస్మం తీసుకోవడానికి పర్మిషన్ తీసుకొని మిమ్మల్ని పిలిపిస్తాను, వచ్చి బాప్తిస్మం ఇద్దురుగా. నేను అనలేదే. ఒకరి క్రింద పని చేస్తున్నాడు. ప్లీజ్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఒకరి క్రింద పని చేస్తున్నాడు. ఒకరి క్రింద పని చేసే రాణిగారి క్రింద ఉండే ఈయన భయం లేదా? నేను బాప్తిస్మం పొందిపోయి వెళ్తే ఆ రాణి నన్ను తొలగిస్తుందేమో. పైగా పని ఇదేమన్నా మామూలు మంత్రి పదవి కాదు ఇది. ఏమండోయ్, మామూలు మంత్రి పదవి కాదు, ఏ పంచాయతీరాజ్ శాఖ కాదు ఇది. ఏ మినిస్టరు? అక్కడ వాక్యం చదవండి. ఆమె యొక్క వాక్యం బాగా చదవాలి. ఆమె యొక్క ధనాగారం అంతా
అంతటి మీద. హల్లెలూయా. దేని మీద? రాణిగారి ధనాగారం అంతటి మీద ఆమె ఉన్న నపుంసక అధికారి. ఎవరన్నా వదులుకుంటారండి ఇట్లాంటి మంత్రి పదవి? ఏ పదవైనా వదులుకోవచ్చు, కానీ ప్రెసిడెంట్ పదవి వదులుకున్న పర్లేదు, ట్రెజరర్ పదవి మాత్రం ఏం చేయకూడదు. ఎందుకు? అదంతా ఎవరికైనా ఉంటుంది. అంటే నేను మీకు ఎందుకు ఇలాంటి మాటలు నొక్కి నొక్కి చూపిస్తున్నానంటే, అతని తీర్మానం ఎంత గొప్పది అని తెలియజేయడానికే ఈ విధంగా. అర్థమైందా? ఒక రాణి క్రింద ఉన్నాడు. రెండవది, ఆ మంత్రి పదవి కూడా సామాన్యమైన మంత్రి పదవి కాదు, ధనాగారం అంతటి మీద ఉన్నాడు. అంటే ద హోల్ ఫైనాన్సెస్ అన్నీ కూడా ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. ఇప్పుడు ఈడు కానీ బాప్తిసం పొందాడంటే వదులుకోవాలి. ఏమన్నా భయం ఉందా? ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏమీ ఆలోచన చేయాల. మనమన్నీ ఏం ఆలోచన చేస్తాం తెలుసా? ఆఫ్టర్ ఎఫెక్ట్ ఆలోచన చేసి ముందు ఎఫెక్ట్ అవుతాం. ప్రీ ఎఫెక్ట్ అనమాట. నిజంగా చెప్పాలి, ఆఫ్టర్ ఎఫెక్ట్ కాదు, అది ప్రీ ఎఫెక్ట్. అంటే ఎప్పుడో ఏదో జరుగుద్దని. నేను అప్పుడప్పుడు మీకు చెబుతుంటాను కదా, ఒక అమ్మాయి మధ్యాహ్నం పూట బావి దగ్గర ఏడుతుందంట. ఏమైంది ఏడుతున్నావే పిల్ల అని ఎవరో పెద్ద ఆయన ముసలాయన స్వతంత్రంగా అలగడితే, తాతయ్య తాతయ్య ఆపు ఆపు ఏడుపు అన్నాపు అని అంటే అప్పుడు చెప్పిందట, ఏం లేదు తాతయ్య, ఇదిగో నేను వయసులో ఉన్నాను, రేపో మాపో నాకు పెళ్లి చేస్తారు కదా, మరి పెళ్లి చేసిన తర్వాత నేను ఎప్పుడన్నా మా పుట్టింటికి మళ్ళా వస్తాను కదా, అప్పుడు నా పిల్లగాడో పిల్ల పుట్టొద్దు కదా, ఆ పుట్టినోళ్ళు ఇక్కడ ఆడుకుంటూ ఈ బావిలో పుడి సత్తారేమని ఏడుతున్నాను. ఊరి ఊరి నీ ఏడుపు చల్లకుండా పిల్ల, ఏమన్నా అర్థం ఉందా నీకు? అర్థముందా? నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఇంకా నువ్వు అత్తగారింటికి వెళ్ళా. అయినా అందరు అత్తగారులు పుట్టింటికి అదే పనికి పంపిస్తారనుకున్నావా? ఏమో రేపొద్దున్న వెళ్ళి అత్తగారు అసలు నీ పంపించకపోవచ్చు కదా. సరే అనుకుందాం, అప్పటిదాకా ఈ బావి ఉంటుందా? ఇవాళ అన్ని డెవలప్మెంట్ మీద డెవలప్మెంట్లు అన్నీ పూడి చేస్తున్నారు. చెరువులు పూడి చేసి, బావులు పూడి చేసి, రోడ్లు వేసేస్తున్నారు. అప్పుడు ఇది రోడ్డు అయిపోద్దేమో, పాయింట్ ఆఫ్ ముందు అన్నారట. కొంతమందికి ఎన్ని భయాలు ఆలోచన చేయండి. ఈ ఐథియోపియన్ నపుంసకుడికి ఏమన్నా భయం ఉందా? రాణి ఏముంటుందో జైల్లో వేయిస్తుందేమో. అప్పట్లో క్రైస్తవం మీద మంచి వ్యతిరేకత ఉంది కదండి. అనుకూలత ఉందా, వ్యతిరేకత ఉందా? భయంకరమైన వ్యతిరేకత ఉంది. ఎవడైనా క్రైస్తవుడు అయ్యాడా అది ప్రాణాలతో చెలగాటం అంతే. కానీ అటువంటిది ఒక మంత్రి అయిన వాడు తన మంత్రి పదవి పోద్దేమో అనుకోలేదు, రాణిగారు శిక్షిస్తుందని అనుకోలేదు, మంచి వేడి మీద ఉన్నాడు. ఏ వేడిది? పశ్చాత్తాపపు వేడి. ఏ వేడిది? ప్రభు కోసం రగిలిపోతున్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి నేను రక్షకునిగా అంగీకరించాలి కదా, ఆయన సాక్షిగా నిలవాలి కదా అని మంచి వేడి మీద ఉండి ఏదైనా వేడిలో వేడి అయిపోవాలని చెప్పి ఏం చేశాడు? బాప్తిసం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ ఏమనుకుంటున్నారంటే, పాస్టర్ గారు తర్వాత సంగతి కూడా రాత్రే బాగుండేదిగా అని. ఏంటి? బాప్తిసం పొందిన తర్వాత అది నేను ఒక మాట అడుగుతాను. ఇట్లాంటి వాటికి లాజిక్లు బాగా అడుగుతారే. ఏ సినిమాల్లోనైనా పెళ్ళైన తర్వాత ఏం జరిగిద్దో చూపిస్తారా? ప్లీజ్, మీకు అంత నాలెడ్జ్ బాగుందిగా, నాకన్నా బాగుంది మీకు నాలెడ్జ్. ఏ సినిమాలో అయినా పెళ్ళి శుభం అంటాడే కానీ ఆ పెళ్ళైన తర్వాత ఉండే పాటలో చూపిస్తారా? చూపిస్తాడు ఎవరన్నా యాత్ర? అవునా కాదా? అలాంటి వాటికేమో అసలు ఆలోచనే లేకుండా చూసి ఆనందిస్తారు. కానీ ఆత్మ సంబంధంగా ఏదైనా ఒక తీర్మానములోనికి వచ్చి ప్రభు కొరకు ముందుగా తర్వాత ఏం జరుగుద్దో అది కూడా బైబిల్లో రాసుంటే మేము ఏదన్నా ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళమంటే నో. దేవుని పిల్లలారా, ఇందాకే మనం పాడి స్తుతించినట్టు, అపవాదురాని అపవాదు కాని కృపాదే అని, అపవాదురాని అపవాదు కాని కృపాదే అని. స్తోత్రం. సదా స్తుతింతు యేసు రక్షక. హల్లెలూయా. అంటే ఓ రకంగా ఏదైతే అది అవుద్దని బాప్తిసం మాత్రం పొందేశాడు. హల్లెలూయా. సో ఇప్పుడు మనం గమనిస్తే వీళ్ళు ప్రలోభ పెట్టే అవకాశాలను కాల్చేశారు. అంతేకాదు, వాళ్ళు కాల్చటంలో ఇంకొక భావం ఉంది. ఏంటంటే ఇతరులకు కీడు కలగకుండా చూశారు.
నేను వదిలించుకుంటున్న ఈ శాపం ఇంకొకళ్ళు తగిలించుకోకూడదు. అందరానండి, నేను వదిలించుకున్నది ఇంకోటి తగిలించుకోకూడదు. అందుకనే చెప్పేది, ఎక్కడ పడితే అక్కడ ఉయ్యబాకండి, ఇంజక్షన్లో సిరంజీలు ఎక్కడ పడితే అక్కడ పారేబాకండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే ఏమీ లేదు, మనకు వదిలితే సరి, తర్వాత ఎడుకున్న తగులుకున్నా మనకి ఇబ్బంది లేదన్న సమాజంలో బతుకుతున్నాం. నో నో నో, మనము వదిలించుకున్నది ఇంకొకడు తగిలించుకోకూడదు. వీళ్ళు తగలబెట్టడంలో గల ఉద్దేశం అది. ఆ మాంత్రిక విద్యను అభ్యసించిన పుస్తకాలను ఎందుకు తగలబెట్టారయ్య అంటే ఇతరులకు కీడు కలగకుండా చేశారు. ఇవి మారు మనసుకు తగిన క్రియలు. దేవునికి స్తోత్రం. పాపం మీద పవిత్ర కోపాన్ని చూపించారు. ఇక ఎంత మాత్రము వెనుదిరగమని తీర్మానం చేశారు. ప్రలోభ పెట్టే అవకాశాలను కాల్చివేశారు. ఇతరులకు కీడు కలగకుండా చూశారు. పనిలో పనిగా లోకా గారు ఇక్కడ వాటి వాల్యూ కూడా ప్రస్తావన చేశాడు. ఎంత వాల్యూ? వాటి వెల 50,000 వెండి రూకలు అన్నాడు. అవి పండితులు, బైబిల్ పండితులు లెక్కగట్టి చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మాట చెప్పాలంటే దగ్గర ఒక 50 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి వాట. ఏం చెప్పండి? అంటే వీళ్ళ మారు మనసుకు తగిన క్రియ ఇక్కడ కనపడుతుంది. అంటే తెలుసా, అవి అమ్ముకొని సొమ్ము చేసుకోవచ్చు, కానీ లోక సంపద పట్ల వారు తృణీకార భావాన్ని కనపరిచారు. ఏం కనపరిచారు? ఎస్, వాళ్ళు ఈ పని చేయడం వల్ల ఆర్థికంగా కొంత నష్టపోతారు. వాళ్ళు వీటిని సొమ్ము చేసుకుంటే మరో రకంగా వారికి లబ్ధి చేకూరుతుంది. కానీ వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు? వద్దు, లోక సంపద పట్ల వాళ్ళకేమి లేదు, ప్రీతి లేదు, మమకారం లేదు. వారు తగలబెట్టడంలో ఈ సంగతి కూడా మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక చివరిగా మనం చెప్పుకుంటే, తమ మారు మనసును బట్టి కలిగిన ఆనందాన్ని వాళ్ళు లోపలే దాచుకోలేదు, దాన్ని బహిర్గతం చేశారు. హల్లెలూయా. అక్కడ ఒక మాట ఉంది, అందరి ఎదుట. ఇక్కడ కూడా చిన్న ఆలోచన చేయొచ్చు. ఎవరుంటే వాళ్ళు చెప్పండి. ఎవరుంటే వాళ్ళు, ఎవరి పుస్తకాలలో తగలేసుకుంటే బాగుండేదిగా. అందరు తీసుకొచ్చి వీధిలో ఎందుకు పోశారు? దానికి ఒక రీజన్ ఏంటంటే, తమ మారు మనసును బట్టి కలిగిన ఆనందాన్ని వారు బహిర్గతం చేశారు. హల్లెలూయా. అందుకనే ఎవరు, నాకు తెలిసినంత వరకు పుట్టినరోజు కేకు ఇద్దరన్నా లేకుండా ఎవరు కోయరు. ఇంకెవరైనా స్వార్థపరులు ఉంటే ఆ కేకు వాళ్లే కోసి వాళ్లే మింగేస్తారో నాకు తెలియదు. జనరల్గా జరిగేది ఏంటో తెలుసా, బర్త్డే అనగానే చిన్నపిల్లలకు నలుగురిని పిలిచి, ఎవరు అందుబాటులో ఉన్న నలుగురిని పిలిచి అన్నా ఏం చేస్తారు? ఆనందాన్ని ఏం చేస్తారు? నలుగురితో పంచుకుంటారు. వీళ్ళు ఇక్కడ ఏం చేశారో తెలుసా, తమ మారు మనస్సును బట్టి కలిగిన ఆనందాన్ని వాళ్ళు బహిర్గతము చేశారు. హల్లెలూయా. ఒక ఆలోచన, ఒప్పుకుంటే సరిపోదు. మరేం చేయాలి? మారు మనసుకు తగిన క్రియలు చేయాలి. విడిస్తే సరిపోదా? విడిచిపెడితే సరిపోదా? లేదు, సరిపోదు. ప్రభువును హత్తుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీళ్ళు విడిచిపెట్టడంతో సరిపెట్టుకోలేదు, కానీ వారును ప్రభువును హత్తుకోవడానికి మారు మనసుకు తగిన క్రియలు వాళ్ళు చేశారు. పాపముపై అంతులేని కోపాన్ని చూపించారు. మరెన్నడూ వెనుదిరగనని తీర్మానం చేశారు. ప్రలోభ పెట్టే అవకాశాలను వాళ్ళు కాల్చేశారు. ఇతరులకు కీడు కలగకుండా నేను వదిలించుకున్నది ఇంకోడు తగిలించుకోకూడదని వాడిని ఏం చేశారు? కాల్చేశారు. లోక సంపద పట్ల నిజమే, కొన్నిసార్లు మనం పాపాన్ని త్యజించినప్పుడు ఫినాన్షియల్ లాస్, చెప్పరేంటండి, ఫినాన్షియల్ లాస్ రావచ్చు. సపోజ్ అనుకుందాం, మనకు బడ్డీ కొట్టు ఉంది. ఆ బడ్డీ కొట్టులో వచ్చే ఆదాయం అంతా సిగరెట్ల మీదే వస్తుంది. సిగరెట్లు ఆపేస్తే లాసే. కొంతమంది నా దగ్గర, పాస్టర్ గారు మనం అమ్మలేదని చెప్పి ఇంకెవరు, నువ్వు అమ్మ మాకు, నీకు అనవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి, లోక సంపద పట్ల తృణీకారాన్ని వాళ్ళు చూపించారు. తమ మారు మనసును బట్టి కలిగిన ఆనందాన్ని వాళ్ళు బహిర్గతము చేశారు. ఒప్పుకుంటే చాలదు, విడిచిపెడితే చాలదు, మనం ఆయనను హత్తుకొనవలసినంతగా హత్తుకోవాలి. మారు మనసుకు తగిన ఫలమును మనము ఫలించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాలం నీ పిల్లలమైన మాతో మీరు పంచుకున్న మీ ఉపదేశమును బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మా అందరికీ కావలసిన వర్తమానాన్ని దయచేసిన ప్రభువా నీకు వందనాలయ్యా.
విశ్వసించిన వారు ప్రభువా వారు స్వచ్ఛందంగా చేశారా పని, బలవంతపు భక్తి కాదు. దైవజనుడైన పౌలు కానీ అక్కడ తనతో ఉన్న బృందములో మరెవ్వరు కానీ ఆ పనిని చేయమని ఎఫెసీయులను ప్రేరేపించలేదు ప్రభువా. కానీ వారంతట వారుగా తమంతట తాముగా పలానాది మీకు హేయమో అని తెలిసిన తర్వాత, అసహ్యమో అని తెలిసిన తర్వాత ఇక దాన్ని ఏమాత్రము కూడా తమ యొద్ద ఉంచుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు. అందుకని వారు వాటిని తెలియచేసి వాటిని ఒప్పుకొని ప్రభువా ఆ అసభ్యకరమైన, వ్యర్థమైన, హానికరమైన సాహిత్యాన్ని, ఆ మాంత్రిక తాంత్రిక విద్యలకు సంబంధించిన పుస్తకాలను, అవి భౌతికంగా ఎంతో విలువైనవి అయినప్పటికీ కూడా, వాటి ద్వారా ఎంతో సొమ్ము ఆర్జించే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటిని విడిచిపెట్టారయ్యా, కాల్చివేశారయ్యా. అంతులేని కోపం పాపం మీద అసహ్యించుకున్నారు. ఇక మరి ఎన్నడూ వెనుదిరగకూడదని తీర్మానం చేసుకున్నారు. వారెక్కడ కూడా అలసత్వాన్ని ప్రదర్శించలేదు, ఆలస్యం చేయలేదు, మీ నామాన్ని ఘనపరిచారు. దేవా, ఈరోజున మా జీవితాలలో ఇంకా ఏవైనా విడిచినట్టే విడిచి మరలా హత్తుకోవడానికి కాస్తంత ప్రక్కన పెట్టుకున్నవి ఏవైనా ఉంటే ఈ రోజున వాటిని పరిపూర్ణంగా సమూల ధ్వంసం, నాశనం చేయుటకు మీరు బలమైన ఆత్మ ప్రేరణ ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ప్రతి వారి వ్యక్తిగత జీవితం అది వారు మాత్రమే ఎరిగినవై ఉన్నాయి. ఎవరు మరొకరి యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఎరిగి తెలుసుకోలేరు. ఒకవేళ ఏదైనా విడవవలసిన అలవాట్లు ఉన్నాయేమో ప్రభువా, విడిచిపెట్టవలసినవి ఏమున్నాయో, ఆలోచనలు ఉన్నాయేమో, ఏమైతే అవి ప్రభువా, వాటిని మీ పవిత్రమైనటువంటి ప్రభువా నాయనా నీకు స్తోత్రం, ఆశను, ఆకాంక్షను వారి హృదయములలో ప్రభువా రగులు కలుపుతుండగా నీ ఆత్మచేత మండించబడిన వారై అటు వాటిని విసర్జించగలిగిన కృపను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. వినిన వాక్యము అందరిలో కూడా అది నిలచి మొలచి ఫలించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుచున్నాము మా పరమ ప్రియ తండ్రి. ఆమేన్.